అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్తకు రాజుకు మధ్య జరుగుతూ ఉన్నటువంటి విషయం ఇది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఆమెను చెప్పండి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఇక్కడ ఈ 8వ వచనంలో మనం చదువుకున్న రీతిగా సమూయేలు రావటం ఆలస్యమైంది. దేవునికి బలి అర్పించుటకు, దహన బలులను సమాధాన బలులను అర్పించుటకు ప్రవక్త రావాలి. వినండి, ప్రవక్త రావాలి. దహన బలి, సమాధానం బలి అర్పించవలసింది లేక ఆ పని చేయవలసింది ఎవరు అంటే చెప్పండి, ఎవరు చేయాలి? యాజకుడు లేదా ప్రవక్త చేయాలి. దేవుని చేత అభిషేకించబడిన వాడు చేయాలి. ఇక్కడ సమూయేలు ప్రవక్త వెంటనే బలి అర్పించుటకు, సమాధాన బలి అర్పించుటకు, దహన బలి అర్పించుటకు సమూయేలు వెంటనే రాకపోవటము చూచి ఆలస్యమైందని సౌలు ఇదంతా కూడా గమనించి, అక్కడ మనం చూస్తున్నాం, జనులు తన యొద్ద నుండి చెదిరిపోతారు అని చూచి, అంటే వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, చెదిరిపోవటయు చూచి, అప్పుడు సౌలు ఒక అడుగు ముందుకేసి ధైర్యం చేసి సాహసం చేసి ఏం చేశాడంటే ప్రవక్త చేయాల్సిన పని రాజు చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేశాడు? దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. దేవుని బిడ్డరా, ఇదంతా ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఇదంతా దేవుడు చూశాడు. సమూయేలు అక్కడికి వచ్చాడు. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరి ప్రవక్త వచ్చాడని సౌలుకు చెప్పారు. సౌలు ప్రవక్తను ఎదుర్కొనడానికి వెళ్ళాడు. కలుసుకోవడానికి వెళ్ళి వందనం చెప్పాడు. వందనము చేయుటకై బయలుదేరక సమూయేలు అతనిని చూచి నీవు చేసిన పని ఏమని అడిగానో, అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితిని అనెను. అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. వినండి, నీవు అవివేకపు పని చేసితివి. ఏం పని చేశాడు? దహన బలి సమాధాన బలి అర్పించాడు సౌలు అర్పించాడు. దహన బలి సమాధాన బలులు అర్పించాల్సింది, దేవునికి సమర్పించాల్సింది ఎవరు అంటే దేవుని చేత ఎన్నిక చేయబడిన, అభిషేకించబడిన ప్రవక్తలు, యాజకులు. వారు మాత్రమే ఆ పని చేయాలి. అటువంటిది సౌలు ఆ పని చేసి సమర్థించుకుంటున్నాడు. నువ్వు రావటం ఆలస్యమైంది కదా, నువ్వు రావటం ఆలస్యమైనందుకు నేనే సాహసించి, ఇక్కడే ఉంది, నేను సాహసించి దహన బలి అర్పించి తిని అన్నాడు. అది దేవుని దృష్టికి అలా చేయటం ఎలా ఉంది అంటే, నీవు చేసిన అవివేకపు పని. ఏం చేసినాడు? దేవుని ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు.
రాజ్యాన్ని సౌలు ఎందుకు పోగొట్టుకున్నాడు, తన అధికారాన్ని, తన రాజ్యాన్ని సౌలు ఎందుకు పోగొట్టుకున్నాడు? బలమైన కారణం అక్కడ ఏంటంట, ప్రవక్త చేయాల్సిన పని రాజు చేశాడు. అందుకే మన భాషలో అంట, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలంటారు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలంటారు. రాజు సాహసించి నేను దహన బలి అర్పించితిని అని, ఇదిగో అని కారణం కూడా చెప్తున్నాడు. ఫిలిష్తీయులు వచ్చి మీద పడతారేమో, ఫిలిష్తీయులు వచ్చి నా మీద పడతారేమో, కాబట్టి వాళ్ళు రాకముందే దేవుని నేను శాంతిపరచాలి, కాబట్టి నేను దేవునికి బలి అర్పించాలని నేను సాహసించి బలి అర్పించాను. దేవుని బిడ్డరా, ఇదే కారణం. సౌలుకి పతనం ఆరంభం అవటానికి ఇదే కారణం. సౌలుకు పతనం ఆరంభం అవటానికి ఇదే ప్రధానమైన కారణం. సమూయేలు చేయాల్సిన పని, ప్రవక్త చేయాల్సిన పని సౌలు చేయటం రాంగ్ స్టెప్ వేశాడు. అక్కడ నుంచి తన పతనం ఆరంభమైంది. ఈ 13వ అధ్యాయం నుంచి మీరు మొత్తం వరుసగా మీరు చదువుకుండా పోండి. దేవుని బిడ్డరా, దేవుడు తన సేవకునికి ఇచ్చే విలువ ఎంత గొప్పదో మనం చదువుకున్న ఈ వాక్యాన్ని బట్టి, ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు తన ప్రవక్తలకు, తన సేవకులకు ఇచ్చే ఆధిక్యత అంత గొప్పది. దేవుని బిడ్డరా, దేవుని దృష్టికి సౌలు చేసిన పని ఎలా ఉంది అంటే అవివేక పని. అవివేకంగా చేశాను కాబట్టి ఇక నీ రాజ్యము నిలవదు. దేవుడు నీ గురించి నీ రాజ్యమును స్థిరపరచుకు తలంచాడు, కానీ నీవు చేసిన ఈ అవివేక పని వలన ఇక నీ రాజ్యం నీ చేతి నుంచి దాటిపోయింది, నిలవదు. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు తన సేవకులకు ఇచ్చిన ఆధిక్యత అంత గొప్పది. చూద్దాం, కీర్తనకారుడు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. 105వ కీర్తన 13వ వచనములో ఉంది, వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని నేను ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనానో వారికి హింస చేయనీయలేదో, ఆయన వారి కొరకు, తన ప్రవక్తల కొరకు రాజులను గద్దించెను. తన ప్రవక్తల కొరకు, తన సేవకుల కొరకు, తాను అభిషేకించిన యాజకుల కొరకు రాజులను గద్దించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరినైనానో వారికి హింస చెయ్యనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేవుని బిడ్డరా, ప్రవక్త రావటం కొంత ఆలస్యమైందని, ప్రవక్త చేయాల్సిన పనిని తానే భుజస్కంధాలపై వేసుకుని నేనేదో మంచి పని చేశాను, మంచి కార్యం చేశాను అనుకుంటూ ఆ పని చేశాడు. తన పతనాన్ని తానే కొండించుకున్నాడు సౌలు. తన ప్రవక్తల కొరకు రాజులను కట్టించాడు. సౌలు చేసిన పని అవివేక పనిగా దేవుని దృష్టిలో పడింది. దేవుని బిడ్డరా, చాలా శ్రేష్టమైన మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. అది ఎంత ఆలస్యమైనా దేవుడు తన ప్రవక్తలకు ఇచ్చే ఆధిక్యత అంత గొప్పది. తన సేవకులకి ఇచ్చేటువంటి ఆధిక్యత అంత గొప్పది. సహజంగా మనకి ఈ చదువుకున్న ఈ పాఠ్య భాగాన్ని బట్టి సౌలు పెద్ద తప్పేం చేశాడంటావా అని ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. తప్పే ఉంది. ప్రవక్త రావటం ఆలస్యమైంది కాబట్టి సౌలు చేశాడు, తప్పే ఉంది అనుకుంటాం. మన మానవ మేధస్సు అది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం అది. దేవుని బిడ్డల, మన జ్ఞానము దేవుని జ్ఞానాన్ని అందుకోలేదు. మన ఆలోచన దేవుని ఆలోచనను తాకలేదు, అంత చిన్నది. దేవుని బిడ్డరా, సహజంగా మనం కొన్ని సందర్భాల్లో సేవకుడు లేట్ చేస్తే ఏం చేస్తామని చెప్పండి? సేవకుడు లేట్ చేస్తే మనం ఏం చేస్తాం? అన్న నువ్వు చేసేయి అన్న ప్రార్థన అంటాం. అక్క నువ్వు చేసేయి, అన్న నువ్వు చేసేయి,
డాడీ నువ్వు చేసేద్దాం, ప్రార్థన చేసి అయ్యగారు తర్వాత చేస్తాడు. కానీ అంటే మనం చేసేటప్పుడు అది మనకు తప్పనిపించదు, సౌలు ఆ పని చేస్తున్నప్పుడు సౌలుకు అది తప్పనిపించలా, కారణం చూపించాడు. కారణం లేకుండా చేయలా, నువ్వు రావటం ఆలస్యమైంది కాబట్టి నేనే సాహసించి ఆ పని చేశాను అని సమర్థించుకుంటున్నాడు. దేవుడు తన ప్రవక్తకు అప్పగించిన పని ప్రవక్తే చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త రావటం ఆలస్యమైందనేసి ప్రవక్త చేయాల్సిన పని ఇంకొకరు చేయకూడదు, ఇంకొకరు పూనుకోకూడదు, ఇంకొకరు పూనుకోకూడదు. అర్థమైంది అన్న వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. తను చేసిన ఆ అవివేక పని వల్ల ఏం చేశాడు? దేవుడు ఆ రాజ్యాన్ని అతని వద్ద నుంచి తీసివేశాడు. పతనము అక్కడ నుంచి మొదలైంది. దేవుని బిడ్డలారా, సౌలు దేవుడు ఏరి కోరి ఎన్నుకున్నవాడు, అభిషేకించినవాడు. చూద్దాం, సమూయేలు గ్రంథంలోనే మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయంలో 34 నుంచి చదువుకుందాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 34వ వచనంలో, అప్పుడు సమూయేలు రామాకి వెళ్ళిపోయిను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటినూ సమూయేలు అతనిని దర్శింప వెళ్ళలేదు. గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా ఒక వ్యక్తిలో జరగరాని ఊహించని అనర్థము వచ్చినందుకు అభిషేకించినటువంటి సమూయేలు కూడా బాధపడుతున్నాడు. అభిషేకించమని చెప్పిన దేవుడు కూడా బాధపడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, సమూయేలు అతనిని మరలా దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలుకు ఇటువంటి పతనం ఆరంభమైందని సౌలును గురించి సమూయేలు దుఃఖాక్రాంతుడిగా ఉన్నాడు. అయ్యో, దేవుడు ఏరి కోరుకున్నాడు, అభిషేకించాడు, రాజుగా అభిషేకించాడు, అటువంటి సౌలుకు ఇటువంటి పతనం ఆరంభమైంది ఏంటి అని సౌలు దేవుని బిడ్డ పతనావస్థలోకి వెళ్ళిపోతున్నాడని సమూయేలు సౌలును గురించి దుఃఖాక్రాంతుడిగా ఉన్నాడు. అంత మాత్రమే దేవుడు కూడా సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నిర్ణయించినందుకు చూడండి, అది మన దృష్టికి అది పెద్ద బలమైన కారణమేం కాదు. మన దృష్టికి ఏం చేశాడు సౌలు? ప్రవక్త చేయాల్సిన పని రాజు చేయటం, ప్రవక్త చేయాల్సిన పని రాజు చేయటం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ పని చేయటం ఆరంభమైందో సౌలుకి పతనం కూడా అప్పుడే ఆరంభమైంది. దేవుని బిడ్డలారా, దేవుడు తన సేవకులకు ఇచ్చేటువంటి ఆధిక్యత అటువంటిది. రాజ్యాన్ని తీసేసాడు, తన సేవకుల నిమిత్తం రాజ్యాన్నే తీసేసాడు. అంటే ఇక్కడ అధికారం గొప్పదా, అభిషేకం గొప్పదా అంటే చెప్పండి. అభిషేకం గొప్పది. అధికారము ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. కానీ అభిషేకము, దేవుని చేత పొందుకున్న అభిషేకము, అది సూపర్ న్యాచురల్ పవర్, అది అతీతమైన శక్తి. దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన దైవజనుడు అక్కడ ఉండగా ఎన్నిక చేయబడిన రాజు అభిషేకం పొందుకున్న ప్రవక్తకు బదులుగా తానే ఆ స్థానంలోకి వెళ్ళి ఆ పని చేయటం, అక్కడ మొదలైంది తన పతనం. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అతనిలో ఉన్న కొన్ని దుర్గుణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో, సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో 6 నుంచి చదువుకుందాం. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు, మొదటి సమూయేలు 18వ అధ్యాయం 6వ వచనం, తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబుర్లతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు, వినండి, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అన్నారు స్త్రీలు.
ఇక్కడ వచ్చిన స్త్రీలందరూ కూడా దావీదును సౌలు కంటే ఎక్కువగా పొగిడారు. దావీదును సౌలు కంటే ఎక్కువగా పొగిడారు. సౌలేమో 1000 మంది అంట, దావీదు 10,000 మందిని హతము చేశాడని స్త్రీలు పొగుడుతూ ఉంటే, చూడండి, కొంతమంది స్త్రీలు ఒక పురుషుడు పొగిడితే పక్కనున్న పురుషుడికి ఏమనిపిస్తుంది చెప్పండి? అరే మీకు ఎవరికి అర్థం కాల. 10 మంది స్త్రీలు ఒక పురుషుని పొగుడుతున్నారు, మంచోడు 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 అనేసి. పక్కనే ఒక అబ్బాయి వింటున్నాడు, అంటే మేము మంచోళ్ళం కదా, ఆ అబ్బాయి మంచోడా? ఆటోమేటిక్గా తెలియకుండా ఒకలాంటి ఈర్ష్య, ద్వేషం మొదలైంది. ఇక్కడ సౌలులో అది మొదలైంది. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేశారు అని ఆ వచ్చిన స్త్రీలు ప్రతిగానము చేస్తూ వాయిద్యాలు వాయిస్తున్నారంట. దావీదును బహుగా పొగుడుతున్నారంట. దానితో సౌలులో ఉన్న అసలు రూపం బయటకు వచ్చింది. చాలామందిలో బయటికి కనబడే రూపం వేరే ఉంటుంది, కానీ లోపల అసలు రూపం నిద్రపోతూ ఉంటుంది. మీకు అర్థం కాల? అసలు రూపం నిద్రపోతూ ఉంటుంది. అది నిద్రపోతా అంతే, లేదు అనుకుంటాను, లేదు నాలో లేదు అని అనుకుంటానికి లేదు, అది నిద్రపోతూ ఉంటుంది. నిద్ర లేచినప్పుడు అసలు రూపం బయటికి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అందరం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా, ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదుకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు? అంటే రాజ్యం అతని వశంలోకి వెళ్ళిపోతుందని సౌలుకి అర్థమైపోయింది. ఈ 17వ అధ్యాయంలో ఇక్కడ సౌలు, గొల్లియాతు, సౌలు, దావీదు, అక్కడున్న దావీదు అన్నయ్యలు, ఇశ్రాయేలు ప్రజలు, ఈ 17వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. గొల్లియాతును దావీదు ఎలా చంపాడో, అన్నీళ్ళు అక్కడ ఎలా చూశారో, దావీదు గొల్లియాతును చంపుతూ ఉన్నప్పుడు సౌలు చూసి ఎలా రియాక్ట్ అయ్యాడో, సౌలు అంతకుముందు ఏమని మాట ఇచ్చాడో, ఏమని వాగ్దానం ఇచ్చాడో, ఈ 17వ అధ్యాయం అంతా చదివిన తర్వాత ప్రియ దేవుని బిడ్డ 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి చేసిన పనిని బట్టి అక్కడ ఉన్న ప్రజలు, స్త్రీలు దావీదును పొగుడుతూ మెచ్చుకుంటూ ఉంటే సౌలు చెవులకు అది ఇంపుగా లేదు, కోపాన్ని తెప్పించింది. రాజును నేను రాజుగా ఉంటే సౌలును పొగుడుతారా? రాజును పొగడవలసిన ప్రజలు పక్కనున్న దావీదును పొగుడుతారా? సౌలును పొగడాలి కదా, ఇదేంటి దావీదును పొగుడుతున్నారేంటి అని సౌలులో ఒక రకమైన ఈర్ష్య మొదలైంది. ఆల్రెడీ మనం 13వ అధ్యాయం చూసాం, సౌలు యొక్క పతనం అక్కడ ఆరంభమైంది. దేవుని బిడ్డలారా, సౌలు యొక్క పతనం అక్కడ ఆరంభమైంది అని తెలుసుకున్నప్పుడు సౌలు జాగ్రత్త పడితే, పశ్చాత్తాపడితే బహుశా కనికరము గల దేవుడు కనికరించేవాడేమో. కానీ ఈ 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయంలో ఎక్కడ కూడా సౌలు పశ్చాత్తాపడినట్టు కానీ తప్పు చేసినవి అన్నట్టు కనబడకపోతే ఇంకా మూర్ఖత్వాన్ని పెంచుకున్నాడు, ఈర్ష్యను, అసూయను పెంచుకున్నాడు. నేనంటే ఏంటి అన్న రీతిలో బిహేవ్ చేయటం మొదలెట్టాడు. దేవుని బిడ్డలు, ఎవరైనా సరే ప్రజలు పొగిడితే నన్నే పొగడాలి, కానీ రాజుగా నేను ఉండగా ఇంకొక వ్యక్తిని, ఒక అనామకుడిని పొగడటం ఏంటి అని దేవుని బిడ్డరా ఈ 9వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదు మీద విషపు చూపు నిలిపెను. చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలు వినండి. ఎప్పుడైతే ఈ దృష్టి మనిషిలో మొదలవుతుందో తనకు శత్రువు తానే, తన శత్రువు తానే, ఇంకా తన కోపమే తన శత్రువు. దేవుని బిడ్డలు, సౌలు తన పతనాన్ని తానే తెచ్చుకున్నాడు. తన పతనాన్ని తానే తొందరగా పెంచుకుంటున్నాడు, ఇంకా పెంచుకున్నాడు, ఆ తీవ్రతను పెంచుకున్నాడు. దేవుని బిడ్డలు, దేవుడు అభిషేకించాడు దావీదును. చూద్దాం ఈ 13వ అధ్యాయంలో దేవుని బిడ్డరా, 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం.
14వ వచనంలో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించెను. ఆమె చెప్పండి అందరూ. దావీదును అక్కడే నియమించేశాడు దేవుడు. సౌలా, నీవు చేసిన ఈ అవివేక పని వల్ల నీవేం కోల్పోయావు తెలుసా? రాజ్యాన్ని కోల్పోయావు, అధికారాన్ని కోల్పోయావు, పేరు ప్రఖ్యాతులన్నిటిని నువ్వు కోల్పోతూ రోజు రోజుకు నువ్వు దిగజారిపోతూ ఉంటావు. ఇదిగో దేవుడు తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడో. దేవుని బిడ్డలారా, తనలో ఉన్న అవివేకాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు సౌలు. తనలో ఉన్న అవివేకాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. నేను అనేటువంటి అహాన్ని వెలపుచ్చుతూ ఉన్నాడు. నేను రాసును, నాకు అధికారం ఉంది. దేవుని బిడ్డరా, ఈ అహం చావలా. తప్పు చేశావు నీవు దావీదు, ఆ మనుషుడు నీవే అంటే దావీదు వెంటనే ఏం చేశాడు? రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గర కనికరం పొందుకున్నాడు. కానీ సౌలులో అది లేదు. సౌలులో అది దేవుడు వెంటనే ఎవరిని కూడా శిక్షించడు, క్రమక్రమముగా తగ్గిస్తూ వస్తాడు. అతనికి ఉన్న హోదాను, అతనికి ఉన్న లెవెల్, స్థాయి ఏదైతే ఉందో అవన్నీ కూడా క్రమక్రమముగా తగ్గిస్తూ వస్తాడు. దేవుని బిడ్డ తగ్గుతూ ఉన్నప్పుడైనా సౌలు గ్రహిస్తే బాగుండేది. గ్రహించకపోగా ఇంకా మూర్ఖత్వాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ, దేవుని చేత అభిషేకించబడినటువంటి దావీదు మీద ఇప్పుడు విషపు చూపు నిలిపెను. తన స్థానాన్ని కోల్పోయాడు, తన అధికారాన్ని కోల్పోయాడు, అవన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు నా ప్లేసులోకి, నా తర్వాత నా కుమారుని ప్లేసులోకి ఇతడు వస్తాడేమో, నా తర్వాత నా కుమారుడు రాసేవాడు, అటువంటిది నా కుమారునికి బదులుగా ఇతను వస్తాడేమో, కాబట్టి ఇతనిని అడ్డు లేకుండా చేసేద్దాం. దేవుని బిడ్డరా, విషపు చూపు నిలిపాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా సరే మీకు చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాం, సంతోషంగా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అదిలో చెప్పండి, సంతోషంగా ఉన్నప్పుడే జాగ్రత్తగా. ఎందుకంటే కొన్నిసార్లు ఆ సంతోషము దుఃఖంగా మారింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతోషం ఎక్కువైనప్పుడు అన్నీ మైమర్చిపోతాం ఉంటాం. తర్వాత వచ్చేటువంటి దుఃఖము ఇంత అంత కాదు. దేవుని బిడ్డ, గెలిచాను అనే ఆనందము కంటే కూడా నా ప్రక్కనే ఖచ్చితంగా శత్రువులు తయారవుతారు అనేటువంటి మెలకువ, జ్ఞానము ప్రతి బిడ్డకు అవసరం. అర్థమవుతుందని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. గెలిచాను అని అనుకొని ఆనందిస్తూ అన్ని విషయాలు మర్చిపోతే ప్రక్కనే ఉన్న శత్రువులు పొంచి ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డరా, దావీదు గెలిచాడు, గొలియాతును ఓడించాడు, గెలిచిన ఆనందంలో ఉన్నాడు. ప్రజలందరూ మెచ్చుకుంటూ ఉన్నప్పుడు దావీదు ఆనందంలో ఉన్నాడు. ఆ సేమ్ టైం దేవుని బిడ్డరా, ఒక శత్రువు తయారయ్యాడు దావీదుకి. నువ్వు గెలిచినప్పుడు, నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్త. నీ ప్రక్కనే లేకపోతే నీ ముందే, నీ వెనక్కి ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. ఎవరో వెనుక గోతులు తీసేవాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదుకు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. జాగ్రత్త. దావీదుకు ఉన్న పేరు అదే. దేవదూతల వంటి జ్ఞానం మిగిలిన వాడు దావీదు అని పేరు ఉంది. దేవదూతలకు ఉన్న జ్ఞానము ఎటువంటిదో అటువంటి జ్ఞానము దావీదు కలిగి ఉన్నాడు అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డరా, ఇక మనం చూస్తున్నాం 18వ అధ్యాయంలో దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. పైకి మాత్రం నాయనా కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు, కానీ లోపల చేసే పని కుట్ర చేస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా సరే మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు మీరు గెలిచినప్పుడు, మంచి ర్యాంకు పొందుకున్నప్పుడు, మంచి ఉద్యోగం పొందుకున్నప్పుడు, మంచి దేవుని బిడ్డలారా మంచి స్టేటస్ను పొందుకుంటూ ఉన్నప్పుడు ఆ టైంలోనే
జాగ్రత్తగా అన్ని విషయాలు పసిగడుతూ ఉండాలి ఉందరుగాక. ఆమె చెప్పండి. ఎందుకంటే లోకము ఎటువంటిదండి, తెల్ల చొక్కా వేసుకుంటే ఆ చొక్కా మీద ఏదో ఒక రకంగా చేయాలి, మరక వండించాలి, బురదయ్యాలి, ఏదో రకంగా ఆ విలువను తగ్గించాలి, 10 మందిలో నవ్వులు పాలు చేయాలి. ఇటువంటి దృష్టితో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మెలకువగా ఉండాలి. దావీదు గెలిచాడు. దావీదు గెలిచినందుకు స్నేహితులు పుట్టుకొచ్చారు, సేమ్ టైం శత్రువు కూడా పుట్టుకొచ్చాడు. ఒకే ఇంట్లో శత్రువు ఉన్నాడు, ఒకే ఇంట్లో దేవుడు కృపగలవాడు. తను అభిషేకించిన వారి మీద ఎవరైనా విరోధంగా ఉంటే, విరుద్ధంగా ఉంటే, తాను అభిషేకించిన వారి మీద ఎవరైనా ద్వేషభావాలతో ఉంటే దేవుడు ఆ ఇంటిలోనే ఒక సన్నిహితుని పుట్టిస్తాడు. అర్థమవుతుందని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదును చంపడం కోసము దావీదు మీద విషపు చూపు నిలిపినటువంటి సౌలు, ఆ సౌలుకు పుట్టిన కుమారుడు యోనాతాను దావీదుకు ఏమేడు తెలుసా? 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడడం చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. హల్లు చెప్పండి. దేవుని బిడ్డలారా, దావీదు రాజ్యాన్ని కోల్పోగా ఇంకా తన బుద్ధిని సరిచేసుకోవాలా, తన ఆలోచన సరిచేసుకోకపోగా ఇంకా పతనం అవుతూ మెట్టు నుంచి మెట్టుకు కిందకు దిగుతూ ఉన్నాడు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. చివరికి తన కొడుకు కూడా తాను ఎవరినైతే ద్వేషించాడో, ఎవరిని చంపాలనుకున్నాడో ఆ వ్యక్తితోనే స్నేహం చేస్తూ ఉంటే, కనీసం అప్పుడైనా తండ్రిగా ఉన్న సౌలుకు, అరే నేను ఇంతగా వీడిని ద్వేషిస్తా ఉంటే నా కొడుకే వీడిని ప్రేమిస్తున్నాడేంటి, నా కొడుకే వీడికి స్నేహితుడిగా ఉన్నాడేంటి, నేనేమేమి తప్పు చేస్తున్నానా, ఎంత మంచివాడు కాకపోతే నా కడుపులో పుట్టిన నా కొడుకు ఇతనికి స్నేహితుడు అవడం ఏంటి, నేనేమి తప్పు చేస్తున్నాను అని కనీసం అప్పుడైనా ఆలోచన రావాలి. అలా గ్రహింపు రాలా. దేవుని బిడ్డలారా, పతనం మొదలైనప్పుడు ఇక తను ఏం చేస్తున్నదో తనకు అర్థం కాదు. ఇక ఎటు పోతున్నాడో అర్థం కాదు. పోతే పోయానులే, అయిపోయింది, నా పని అయిపోయిందిలే, దాన్ని పోతా నలుగురిని ముంచేయాలి అన్నట్లుగా కొంతమంది ఎలా ఉంటారో దేవుని బిడ్డల. సౌలు ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఓందాగా బతకాల్సిన సౌలు, డిగ్నిటీగా బతకాల్సిన సౌలు, సింహాసనం కూర్చొని అధికార దండాన్ని చూపించాల్సిన సౌలు దేవుని బిడ్డ ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ముందు మరుగుజ్జులా కనబడుతున్నాడు. 18వ అధ్యాయంలో 10వ మనం చూస్తున్నాం. మరునాడు దేవుని యొద్ద నుంచి ఎప్పుడైతే విషపు చూపు నిలిపాడో, సౌలు దావీదు మీద ఎప్పుడైతే విషపు చూపు నిలిపాడో, ఆ తెల్లారి నుంచే ఏమి తెలుసా, దేవుని యొద్ద నుంచి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో పిచ్చి పట్టిన మాటలు మాట్లాడుతూ మతిపోయింది. ఇక మతిపోతా ఉంది. చూడండి, క్రమక్రమంగా తన స్థాయి ఏ విధంగా పతనం అవుతుందో చూడు. దేవుని బిడ్డల, భ్రమతగల మాటలాడుచుండగా దావీదు మునుపటిలాగున వేణ చేత పట్టుకొని వాయించెను. నాడు ఇప్పటికీ చాలా మందిలో సౌలులో పనిచేసిన దురాత్మ చాలా మందిలో పనిచేస్తాం. ఎవరిలోనైతే విషపు చూపు ఉందో, ఎవరిలోనైతే ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఉన్నాయో వారిలో ఈ సౌలులో పనిచేసిన ఈ దురాత్మ పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ సౌలులో పనిచేసిన దురాత్మ ఆనాటి నుంచి ఇప్పటికీ చాలా మందిలో పనిచేస్తా ఉంది. వాళ్ళంతా ఈర్ష్య, ద్వేషం, అసూయ, కుళ్ళు, కపటం. దేవుని బిడ్డ, ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారిలో సౌలులో పనిచేసిన దురాత్మ పనిచేస్తుంది అని గ్రహించాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. చూద్దాం 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా, చూడండి ఇంకొక అడుగు బరితికింపు. అసలు దావీదును అడ్డు లేకుండా చేయాలనుకున్నాడంటే విషపు చూపు నిలిపి ఇంకా బరితెగించి ఇంకా ప్రమాదపు అంచులోకి వెళుతూ ఉన్నాడు.
దావీదును పొడిచి గోడగా బిగించుకో కళ్ళుతెల పొడిచి గోడకి అంత కోపాన్ని అంత ద్వేషాన్ని పెంచుకున్నాడు సౌలు దావీదు మీద. దేవుడు ఊరుకుంటాడా? దేవుని చిత్తానుసారంగా నడుచుకున్న మనిషి మీద ఎవరైనా విరుద్ధంగా ఉంటే, దేవుని సేవకునిగా దేవుని చేత అభిషేకించబడిన వాడిగా నడుచుకుంటూ ఉంటే, వారికి విరుద్ధంగా ఎవరైనా విరుద్ధంగా వారి మీద ద్వేషం పెంచుకుని నడుచుకుంటూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోవడం. చూడండి ఇక్కడ ఏముంది, సౌలు ఆ ఈటని విసిరెను, అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకున్నాను. దావీదు యెహోవా తనను విడిచి అబ్బబ్బబ్బ రాజుగా ఉన్న సౌలు దావీదుకు భయపడటం మొదలైన జీవితం. రాజుగా ఉన్న సౌలు ఇంకా అప్పటికి దావీదు రాజుగా ఇంకా అభిషేకించబడలా, రాజుగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలా. అటువంటి టైం ఇంకా రాకముందే సౌలులో ఏం మొదలైంది? భయం మొదలైంది. హల్లెలూయా చెప్పండి. దేవుని సేవకుడిగా ఉన్న దావీదును చూసి సౌలు భయపడటం. సౌలు తన స్థాయిని తాను ఎలా తగ్గించుకున్నాడో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అధికారం ఎందుకు పోగొట్టుకున్నాడు? రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? ప్రవక్త చేయాల్సిన పని తాను చేయడం. అక్కడ మొదలైంది పతనం. ప్రవక్త చేయాల్సిన పని తాను చేయటం, తాను చేసి ఇంకా సమర్థించుకోవడం. ఏమని? నువ్వు రావటం ఆలస్యమైంది కాబట్టి నేను సాహసించి నేను చేశాను సమర్థించుకొని చెప్పటం. అక్కడ నుంచి ఆ పతనం మొదలైంది. క్రమక్రమంగా ఇంకా లోయెస్ట్ స్థితిలోకి వెళ్ళిపోతా ఉంది. ఇంకా లోతైన లోయలోకి వెళ్ళిపోతా ఉన్నాడు దేవుని బిడ్డ. పైకి లేవలేని స్థితిలోకి సౌలు వెళ్ళిపోతున్నాడు. దావీదు ఆ టైంలో ఎదుగుతూ ఉన్నాడు. ఆమె చెప్పండి. యెహోవా తనను విడిచి, ఎవరిని? సౌలుని విడిచి దావీదుకు తోడై ఉండుట చూచి సౌలు దావీదుకు భయపడెను. ఇక్కడ కూడా ఒక తప్పు చేశాడు సౌలు. దావీదుకు భయపడే కంటే ఆ భయం మీద దేవుని దగ్గర, అయ్యా నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించాను, దేవునికి భయపడితే బాగుండేది. దేవునికి భయపడితే, మీకు చాలాసార్లు చెప్పాను, దేవునికి భయపడితే మరి దేనికి నువ్వు భయపడవు. అది రోగమా, కష్టమా, నష్టమా, దేనికి నువ్వు భయపడవు. ఎందుకంటే మన దేవుడు అన్నిటికంటే అధికుడు, అన్నిటికంటే గొప్పవాడు. ఆయనకి మించినది ఈ లోకములో, ఈ ప్రపంచంలో ఏది లేదు. చివరికి దావీదుకు భయపడే స్థితిలోకి వచ్చేసాడు సౌలు. కనీసం అప్పుడైనా తన పతనం అసలు ఎక్కడ మొదలైంది, తను ఎందుకు ఈ స్థితిలోకి వస్తున్నాను అని కనీసం అప్పుడైనా గ్రహిస్తే బాగుండేది. గ్రహించలా. ఇప్పటికి చాలామంది అదే తప్పు చేస్తూ ఉంటారు. ఇప్పటికి చాలామంది నేను ఎందుకు డౌన్ అవుతున్నాను, ఎందుకు నా స్థాయి తగ్గుతుంది, ఎందుకు నా పరిస్థితి ఇలాగొచ్చింది, ఎక్కడ నా స్థాయి తగ్గిందో అది తెలుసుకోవాలని ప్రయత్నం చేయకుండా ఇప్పటికీ మూర్ఖత్వంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డల. కానీ జీవము గల దేవుని సంఘంలో ఎవరు కూడా అలా ఉండకూడదు. ఎప్పటికప్పుడు రియలైజ్ అవ్వాలి, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ గ్రహిస్తూ ఉండాలి. ఆ విధంగా ఎవరైతే గ్రహిస్తారో, తెలుసుకుంటూ ఉంటారో ఖచ్చితంగా వారు మెట్టు నుంచి మెట్టుకు ఎక్కుతారు. కానీ దిగరు. సౌలు దిగాడు, దేవుడు దింపుతున్నాడు. ఎందుకు దిగాడు? ప్రభువు చెప్పాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తగ్గించబడును. ఇక్కడ సౌలు తగ్గించబడుతూ ఉన్నాడు. సౌలు ఎదుగుతూ ఉన్నాడు, దావీదు ఎదుగుతూ ఉన్నాడు, సౌలు తగ్గించబడుతూ వచ్చాడు. దేవుని బిడ్డ ఫరో ఐగుప్తు దేశానికి దేవుడిగా ఉన్నాడు. ఫరో ఐగుప్తు దేశం దేవుడిగా ఉన్నాడు. ఇక నేనే దేవుడు అనుకున్నాడు, నేనే గొప్ప అనుకున్నాడు. దేవుడు చూశాడు, ఏం చేశాడు? దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచెను. ఒక వ్యక్తి తన హృదయం కఠినం అవుతుంది అంటే అది తన పతనానికే అని తెలుసుకోవాలి. ఆమె చెప్పండి అందరూ, అది తన పతనానికే అని తెలుసుకోవాలి. అది ఫరో తెలుసుకోలేకపోయాడు. నేను ఫరో, నేను గ్రేట్, యెహోవా ఎవడు, యెహోవా ఎవడు అన్నాడు. దేవుని బిడ్డరా, యెహోవా ఎవడో చూద్దు కానీ అని
మోషే నిలబడ్డాడు, చూపించాడు. పరో అంతకంతకు ఏవాడు, పతనం అవుతూ వచ్చాడు. చివరికి తన ఇంటిలో తను ఏదైతే ఎక్కువగా ప్రేమించాడో దానిని కూడా పరో కోల్పోయాడు. అర్థమవుతుంది అనుకుంటున్నా. దేవుని సేవకుడు మోషే ఇక్కడ, దేవుని సేవకుడు మోషే ఇక్కడ. మోషేకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా ఫరో పన్నేస్తూ ఉన్నాడు. చివరికి ఫరో సమస్తాన్ని కోల్పోయాడు. చివరికి తాను ప్రేమించేటువంటి తన ప్రథమ పుత్రుని కూడా కోల్పోయాడు. ప్రతి ఇంట గోలే, ప్రతి ఇంట ఏడ్పే. ప్రతి దేవుని బిడ్డ ఫరో తన హృదయం కఠినమైనందుకు, నా హృదయం ఎందుకు కఠినం అవుతుంది అని తెలుసుకుంటే తను పతనమయ్యేవాడు కాదు. గ్రహింపు లేదు కాబట్టి క్రమక్రమంగా ఫరో తన స్థాయి నుంచి కిందకి వచ్చేసాడంతే. చివరికి మోషే దగ్గరికి వచ్చి మోషేను బ్రతిలాడుతూ ఉన్నాడు. అయ్యా, తీసుకుని పోండి, నీ ప్రజలు మీరు తీసుకుని పోయి మీ దేవుని మీరు ఆరాధించుకో. పతనమైపోయాడు. ప్రతి దేవుని బిడ్డ ఇక్కడ దేవుని సేవకుడు మోషేకు విరుద్ధంగా ఫరో పనిచేశాడు, ఫరో పతనం అయ్యాడు. దేవుని సేవకుడు దావీదుకు విరుద్ధంగా సౌలు పనిచేశాడు, సౌలు పతనం అయ్యాడు. సౌలు బుద్ధి తన కుమారుడు తెలుసుకున్నాడు. మా నాన్న బుద్ధి మంచిది కాదు, మా నాన్న బుద్ధి మంచిది కాదు. ప్రతి దేవుని బిడ్డరా, దేవుని సేవకునికి నేను స్నేహితుడిగా ఉండాలి అనుకున్నాడు యోనాతాను. మా నాన్న బుద్ధి మంచిది కాదు అని తెలుస్తున్నాడు. ప్రతి దేవుని బిడ్డరా, చెప్పండి, నిజంగా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం? యోనాతాను ఏం చేశాడు? తండ్రిని ప్రేమించాడా, స్నేహితుని ప్రేమించాడా? ఆ ప్లేస్లో మనం ఉంటే మనోళ్ళు మనం పోగొట్టుకుంటావా? అవును కదా, మనోళ్ళు మనం పోగొట్టుకుంటావా? అరే మనోళ్ళు మనం పోగొట్టుకుంటాం ఏంట్రా? ప్రతి దేవుని బిడ్డ, అది నిజమా, అది సత్యమా, అది వాస్తవమా, అది నిజమైన ఆ గ్రహింపు లేకుండా మూర్ఖత్వానికి సపోర్ట్ చేయటం, అజ్ఞానానికి సపోర్ట్ చేయటం, అది చాలా తప్పు. కానీ యోనాతాను ప్రతి దేవుని బిడ్డరా, దేవుని చేత అభిషేకించబడిన దావీదును ప్రేమించాడు. నాకు రాజ్యం లేకపోయినా పర్వాలా, దావీదు రాజు అవ్వాలి అని కోరుకున్నవాడు యోనాతాను. ప్రతి దేవుని బిడ్డరా, అందుకని యోనాతాను చనిపోయినా సరే ఏమైంది తెలుసా? ఏమైంది? దావీదు యోనాతాను కుమారులను మర్చిపోలా. ప్రతి దేవుని బిడ్డరా, దావీదుకు ఉన్న మంచి గుణం ఏంటంటే అవకాశం వచ్చినా సరే శత్రువు ప్రాణాన్ని కోరలా. సౌలును చంపే అవకాశం వచ్చింది, కానీ ప్రతి దేవుని బిడ్డరా, దావీదు సౌలును చంపలా. సౌలుకు అవకాశం వచ్చింది, దావీదును చంపాలని అవకాశం వచ్చింది, ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. కానీ దావీదుకు అవకాశం వచ్చింది, కానీ చంపడానికి ప్రయత్నం చేయలా. ఎందుకో తెలుసా? అభిషేకించబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డవాడు. దేవుని అభిషేకానికి దావీదు భయపడ్డాడు. అది దేవుడు చూశాడు. అది దేవుడు, దావీదు, నీవు నా హృదయానుసారుడు అయ్యా, నీవు నా హృదయానుసారుడవో, నీకు చంపే అవకాశం వచ్చినా నీవు నీ శత్రువును చంపకుండా నువ్వు క్షమించి వదిలిపెట్టే చూడు, అది నాకు బాగా నచ్చింది. ఇక నీ రాజ్యము సూర్యుడు ఉన్నంత కాలం నిలిచింది పో అని చెప్పేసి అంతే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మన మనస్సు అలా ఉంటే, మన ఆలోచన అలా ఉంటే, శ్రావ్యముగా ఉంటే, దేవుని చిత్తానుసారంగా ఉంటే ఖచ్చితంగా దావీదును దీవించిన దేవుడే నీవు దీవించబడదుగాక. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రతి దేవుని బిడ్డ, దావీదును దేవుడు తన కృప చొప్పున క్రమక్రమముగా వర్ధిల్ల చేశాడు. క్రమక్రమముగా ప్రతి దేవుని బిడ్డ, క్రమక్రమముగా దావీదును దేవుడు వర్ధిల్ల చేసెను. సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు గ్రంథము 2 సమూయేలు 5వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తున్నాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆమె చెప్పండి. దావీదు మనస్సు దేవునికి నచ్చింది. ప్రతి దేవుని బిడ్డరా, సౌలు మనసులో విషం ఉంది, సౌలు చూపులో విషం ఉంది, అది దేవుడికి నచ్చలా. దావీదు మాటలో మంచితనం ఉంది, దావీదు చేసే పనిలో మంచితనం ఉంది, దావీదు మనసులో మంచితనం ఉంది. కాబట్టి దేవుడు దావీదును అంతకంతకు వర్ధిల్ల చేశాడు.
స్వార్థాన్ని చూపిస్తే, అవివేకాన్ని చూపిస్తే ఒక వ్యక్తి ఏ విధంగా పతనం అవుతున్నాడో మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డరా, శత్రువు చనిపోతే ఎవరికైనా సంతోషమే. శత్రువు చనిపోతే పోయాడురా, దరిద్రం పోయిందిరా అని సంతోషపడతారు. సౌలు చనిపోతే సౌలు చనిపోయాడు అనే వార్త దావీదుకు వినబడితే దేవుని బిడ్డరా, దావీదు ఏం చేసి తెలుసా? 2వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో చదువుకుందాం 8 నుంచి. చెప్పి, అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహుగా బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి. చూడండి, ఇప్పుడు సౌలు పరిస్థితి ఎలాగుంది అంటే, నాకు చావే మంచిది అనుకున్నాడక. నాకు చావే మంచిది. అలా చావలేక, అక్కడ బ్రతకలేక మధ్యలో ఇరుక్కుపోయాడు. ఒక సైనికుడు వచ్చాడు, ఒక అమాలేకుడు వచ్చాడు. ఇదిగో నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది, నేను బహుగా బాధపడుచున్నాను, నీవు నా దగ్గర నిలువబడి. ఈ 1వ అధ్యాయం మొత్తం చదువుకుని మీకు అర్థమవుతుంది. నన్ను చంపు అని బతిలాడుతున్నప్పుడు దేవుని బిడ్డరా, చదవండి. ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతనిని చంపితిని. ఒక అనామకుడైన అమాలేకుడి చేత రాజు హోదాలో ఉన్నవాడు చంపబడతాం. ఎంత హీనమైన పరిస్థితి చూడండి. ఒక అనామకుడి చేత, పోనీ రాజు చేతిలో రాజు పోతే అది వేరే విషయం, కానీ దారిని పోయేవాడు అట్లా వెళుతూ ఉండయా, నువ్వు ఇట్రా, ఇదిగో నేను చావలకి ఇక్కడ పడి ఉన్నాను, ఇరుక్కుపోయాను, ఇదిగో నన్ను వచ్చి నన్ను చంపు అని అడుగుతూ ఉంటే, అది నేను చూడలేక ఇక అతడు బ్రతుకుడు అనుకొని అతను చంపాను. తర్వాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్త కంకణం తీసుకొని, నా ఏలిన వాడు నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్న. ఆ మాట దావీదుకు చెప్పాడు ఈ అమాలేకీయుడు. అబ్బా, ఎంత మంచి వార్త చెప్పావు అమాలేకీయుడా, ఎంత చక్కగా చెప్పావు, నా చెవులకు చాలా ఇంపుగా ఉంది అన్నాడా? అనలా. చూద్దాం. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. హల్లెలూయా చెప్పండి. దావీదుకు సౌలుకు ఉన్న ఆ వేరియేషన్ చూడండి. దావీదు దేవుని బిడ్డ సౌలు చనిపోయాడనే వార్త విని సంతోషించాల్సిన దానికి బదులుగా తన వస్త్రము చింపుకొని అతని యొద్ద ఉన్న వారందరూ అలాగూ చేసి, సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములు కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండని. దేవుని బిడ్డరా, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు ఎలా ఉండాలో దావీదును చూసి ఎంతైనా మనం నేర్చుకుందాముగాక. అలా ఉండటము దేవుడికి నచ్చింది. దావీదు అలా ఉండటము దేవుడు చూశాడు. దేవుని బిడ్డరా, సౌలు యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దావీదు సంతోషించలా. పోయారు, ఇక అడ్డు లేకుండా పోయాడు. ఇక నేనే రాసు అనుకోవచ్చు. ఇక యోనాతాను కూడా పోయాడు, సౌలు పోయాడు, ఇక నాకు అడ్డు లేదు, ఇక నాకు ఎదురు లేదు, నేనే రాజుగా ఉండటానికి అర్హుణ్ణి అనుకోవచ్చు. కానీ అటువంటి అహానికి, అటువంటి దుర్మార్గపు ఆలోచనకు దావీదు అవకాశం ఇలా ఏడ్చాడంట. అయ్యో సౌలా, నా తండ్రి. కొన్ని సందర్భాల్లో దావీదు సౌలును నాథా, నా తండ్రి అని కూడా సంపాదించాడు. దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని చేత అభిషేకించబడిన రాజు సౌలు చనిపోయాడా అని ఆ వార్త విని తన వస్త్రాలు చింపుకున్నాడు. దేవుని బిడ్డలారా, తన వస్త్రములు చింపుకొని ఏడ్చాడు, దుఃఖపడుచు ఏడ్చాను. శత్రువు కొరకు ఏడవటం అది దేవునికి నచ్చింది. ఆమె చెప్పండి. శత్రువు కొరకు ఏడవటం
అది దేవునికి నచ్చింది. దావీదులో నచ్చిన అంశాలు చాలా ఉన్నాయి. దేవుని బిడ్డ, దావీదు పతనం అవటానికి ఎన్ని కారణాలు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. సౌలు పతనం అవటానికి ఎన్ని కారణాలను చూస్తూ ఉన్నాం. సౌలు దేవుని బిడ్డ తనలో ఉన్నటువంటి అహాన్ని చంపుకోలేకపోయాడు, మూర్ఖత్వాన్ని వదులుకోలేకపోయాడు. తన దేశం తప్పుకు పశ్చాత్తాపడాల్సిన బదులుగా దాన్ని సమర్థించుకుంటూ ఇంకా దేవుని బిడ్డ అగాధులకు వెళ్తూ ఉన్నాడు. దావీదు అలా కాదు. విశేషమైన జ్ఞానం, దైవిక జ్ఞానంతో ఉన్నవాడు దావీదు. దేవుని బిడ్డ 119 కీర్తన మనం చూస్తున్నాం. 119 కీర్తనలో ఇక్కడ 119 కీర్తనలో చాలా శ్రేష్టమైన సాక్ష్యము దావీదు ఇస్తూ ఉన్నాడు. చూద్దాం. 119 కీర్తన 98 నుంచి చదువుకున్నాం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములు నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దైవిక జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో గెలుపును బట్టి అతిశయించడం, గెలిచినా సరే గెలుపును బట్టి అతిశయించడం, ఎంతసేపటికి దేవుని మాత్రమే ఘనపరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసము. దావీదులో ఉన్న గొప్ప మనసు అది. ఈనాడు అటువంటి గొప్ప మనసు ఎంతమంది కొంచెం చెప్పండి. వాళ్ళే గొప్పవాళ్ళు. డబ్బును చూసి నేను గొప్పని అనుకుంటే నువ్వు ఎప్పటికీ గొప్పవాడు కాదు. చదువును చూసి నేను గొప్పవాడిని అనుకుంటే నువ్వు ఎప్పటికీ గొప్పవాడు కాలేవో. జనులందరి దృష్టిలో సౌలు రాజే, కానీ దేవుని దృష్టిలో పతనం అవుతున్న రాజు. జనులందరి దృష్టిలో సౌలు రాజుగా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో తన సేవకుడి సమయాల దృష్టిలో పతనం అవుతున్న రాజుగా ఉన్నాడు. పతనం అవుతున్నాడు. ఈ 2వ సమూయేలు గ్రంథం మనం చూసినప్పుడు దేవుని బిడ్డలో చనిపోయాడు. ఒక అనామకుని చేతిలో చనిపోయాడు. నన్ను చంపు అని మరీ అడిగి చంపించుకున్నాడు. ఎంత హీనమైన చావు చూడండి, ఎంత హీనమైన చావు చూడండి. దేవుని బిడ్డరా, అటువంటి వార్త విని సంతోషించాల్సిన దానికి బదులుగా దావీదు దుఃఖపడి ఏడ్చాడు. అయ్యో సౌలా, అభిషేకించబడిన వాడా అని ఏడ్చుచు సాయంత్రం వరకు ఏమీ తినలా. చూద్దాం. తర్వాత దావీదు నీవెక్కడి నుండి వచ్చితవని ఆ వార్త తెచ్చిన వాడిని అడుగగా వాడు, నేను ఇశ్రాయేలు దేశము నివసించు అమాలేకీయులకు ఒకని కుమారుడను అనెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వాడిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి. యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపితిని అని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణములకు నీవే ఉత్తరవాదివి అని వారితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వారిని చంపమనగా అతడు వారిని కొట్టి చంపెను. అభిషేకించిన వారిని దేవుని చేత, యెహోవా చేత అభిషేకించిన వారిని నేను చంపితిని అని నువ్వు చెప్పావు చూడు, నీ నోటి మాటే నీ మీద సాక్ష్యం వేస్తా ఉంది. అసలు అభిషేకించిన వాడిని చంపుటకు నీకు అధికారం ఎవరొచ్చారు? దేవుని బిడ్డరా, దావీదుకు ఎన్నో పర్యాయములు అవకాశం వచ్చి సౌలును చంపుటకు, కానీ అభిషేకానికి భయపడి సౌలును చంపలా. సౌలును ఇంకా ప్రేమించాడు. సౌలు చంపుతాడని తెలిసి కూడా దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి వేణు వాయిస్తూ సౌలు చెవులకు వినసొంపమైన వాయిద్యాలను వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా సౌలులో ఉన్న దురాత్మను సౌలులో నుంచి వెళ్ళగొట్టడం కోసం దావీదు ప్రయత్నం చేసేటువంటి శత్రువుకు కూడా మేలు చేసేటువంటి అలవాటు గుణము దావీదులో ఉంది. శత్రువుకు మేలు చేయటం. దేవుని బిడ్డరా, శత్రువు చనిపోతే చనిపోయాడని వార్త విని సంతోషపడే దుర్గుణం లేదు, కానీ అయ్యో యెహోవా చేత అభిషేకించబడిన వాడు చనిపోయాడా, చంపబడ్డాడా
అని ఆ చావు వార్త విని చనిపోయిన ఆ రాజు కొరకు, ఈ యోనాతాను కొరకు, కుటుంబం కొరకు ఏడ్చాడు. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఏడ్చాడు. అతనిలో గొప్పతనం అది. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూశాడు. సౌలు పతనం అయ్యాడు. తన పతనాన్ని తానే కారకుడయ్యాడు, తానే తెచ్చుకున్నాడు. దావీదు దేవుని కృపలో తన్ను తాను తగ్గించుకుంటూ, చూద్దాం 2వ సమూయేలు గ్రంథంలో దేవుని బిడ్డరా, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 18వ వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి 7:18 యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనం చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిదయ్యా? నన్ను హెచ్చించుటకు, నా కుటుంబమును హెచ్చించుటకు అసలు నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది? బహుగా హెచ్చించబడ్డాడు, అంతకంతగా వర్ధిల్లాడు. దేవుని బిడ్డరా, అంతగా వర్ధిల్లినా సరే, అంతగా గొప్పవాడైనా సరే, తన కీర్తి దేవుని బిడ్డ అంతకంతకు ప్రబలమవుతున్నా సరే, తాను కోరుకున్న విలక్షణమైన కోరిక 29వ వచనం, అయ్యా దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించి నా కుటుంబాన్ని దీవించయ్యా. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఇది కేవలం నీ కృప. ఈరోజు నేను ఇంతగా హెచ్చించబడ్డాను అంటే ఇది కేవలం నీ కృప. మరుగులో ఉన్న నేను వెలుగులకు వచ్చానంటే ఇది కేవలం నీ కృప. ఎక్కడో దొడ్డులో ఉన్న నేను ప్రజలందరి చేత కొనియాడబడుతూ ఉన్నానండి, ఇది కేవలం నీ కృపయ్యా. అసలు నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది? అయ్యా, నా కోరిక ఒకటి ఉంది, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా, అలా ఆశీర్వదించయ్యా. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దావీదులో ఎంతగా ఎదిగే గుణం ఉందో అంతగా భక్తిని కూడా పెంచుకునే గుణం ఉంది. దావీదు ఎంతగా ఎదిగాడో దేవుని మెప్పును పొందుకునే విషయంలో కూడా అంతగా ఎదిగాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ సమూయేలు 5వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంది, దావీదు 30 ఏండ్ల వాడే ఏలనారంభించి. దావీదు రాజుగా అభిషేకించబడినప్పుడు దావీదు వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు, 30 ఏళ్ళ వయసులో రాజు అయ్యి ఏకముగా కంటిన్యూగా 40 సంవత్సరములు పరిపాలించాడు. 40 సంవత్సరం 30 ఏళ్ళ వయసులో రాజు అయ్యి ప్రజల మన్నన పొందుకున్నాడు. ప్రజల మన్నన కంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుని చేత అభిషేకించబడ్డాడు. దేవుని దయను పొందుకున్నాడు. దేవుని బిడ్డరా, దావీదు సౌలును కూడా దేవుడు అభిషేకించాడు, కానీ సౌలు ఆ ఆధిక్యతను కోల్పోయాడు. సౌలును కూడా దేవుడే అభిషేకించాడు, కానీ సౌలు దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. తన అవివేక పని వల్ల దాన్ని పోగొట్టుకున్నాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు. ప్రపంచంలో తన ప్రజలందరిలో చిన్నపోయిన వానిగా నిలబడ్డాడు. చివరికి హీనమైన చావు తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డరా, చేసిన చిన్న తప్పే అనుకున్నాడు, కానీ సౌలు పశ్చాత్తాపల. ప్రవక్త చేయాల్సిన పని ప్రవక్తే చేయాలి, అది తెలుసుకోలేకపోయాడు రాజు సౌలు. ప్రవక్త రావటం ఆలస్యం అనుకొని, ఆలస్యం ఎందుకు కావాలి, నేను చేస్తా అలా అనుకొని ప్రవక్త చేయాల్సిన పని తానే తన నోటితో అంటున్నాడు, నేను సాహసించి చేశాను అంటున్నాడు. ఆ విధంగా తన పతనానికి తానే కాలుకొడియాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడైనా ఒక అపజయము ఎదురైతే గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేసానా అనేది ఆలోచన చేయండి. నేను ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తున్నానా అని ఆలోచన చేసుకోండి. ఎక్కడైనా ఒక ఎదురు దెబ్బ తగిలినా, ఒక అపజయం ఎదురొచ్చినా,
ఒక నష్టం వచ్చినా, ఒక కష్టం వచ్చినా, నేను ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేసానా, నేను ఎక్కడైనా దేవుని చిత్తానికి విరుద్ధంగా తొలగిపోయానా, తప్పిపోతున్నానా అని ఒక్క నిమిషం ఆలోచించను. ఆగి ఆలోచించు. నీ సమస్యకు నువ్వు పరిష్కారం కనుగొంటావు. సౌలు అలా కనుగొనలేకపోయాడు, పతనం అయ్యాడు. దావీదు దేవుని బిడ్డరా, దేవుని హృదయాన్ని ఎరిగి ఉన్నాడు, తెలుసుకున్నాడు కాబట్టి ఆయనకు ఇష్టమైన బిడ్డగా జీవించాడు. దేవుడు దావీదును అంతకంతకు వర్ధల చేశాడు. ఏకంగా 40 సంవత్సరములు దావీదు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. దేవుడు దావీదుకు తోడే ఉన్న రీతిగా నీకు తోడే ఉన్నగాక. ప్రార్థన చేసుకుందాం.